హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస అండ్ కృష్ణ. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్లోని వీడియోస్ ఒకసారి చూడండి. మీకు గన మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో నేనైతే మళ్ళీ బెంగుళూరు వచ్చాను. సో ఇప్పటికి ఈ 1 మంత్లో నేను 3 టైమ్స్ బెంగుళూరు వచ్చాననమాట. సో కొంచెం పని ఉండి వచ్చాను. సో ఇక్కడైతే నేను, నా ఫ్రెండ్ అండ్ నా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ ముగ్గురం కలిసి బయటకొచ్చాము. సో ఇట్స్ లైక్ అ గర్ల్స్ ఔటింగ్ అనమాట. సో ఫస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా మల్లికా బిర్యానీకి వచ్చేసాం. సో మల్లికా బిర్యానీ అంటే ఎవరైతే బెంగుళూరులో ఉండి తినని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎక్కువ ఐటమ్స్ ఏమి ఉండవు, కొన్ని ఐటమ్సే ఉంటాయి. లైక్ మటన్ బిర్యానీ, చికెన్ కబాబ్, చికెన్ సీక్ కబాబ్ ఇవి లాంటివి మాత్రమే ఉంటాయంట. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అసలు నేను మటన్ తినను. మీరు ఇంతకుముందు వ్లాగ్స్లో చూస్తుంటే నేను మటన్ తినను. బట్ ఈసారి అయితే నేను కొన్ని మటన్ పీసెస్ తిని బిర్యానీ తిన్నాను అనమాట. అంత బాగుంది బిర్యానీ. సో తినని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. మేము బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి 11 కల్లా వెళ్ళిపోయాం మేము. ఏంటి 11కే వెళ్ళిపోయారా అనుకుంటున్నారా? ఎందుకంటే ఇంకా టైం అయ్యే కొద్దీ దాంట్లో ఫుల్ రష్ ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు రష్ ఉంటుంది పార్కింగ్కి అంతా. అండ్ మొత్తం సెల్ఫ్ సర్వింగే అనమాట ఇక్కడ. సో వీళ్ళిద్దరు ఆల్రెడీ ఇక్కడ ఒకసారి వచ్చారంట. సో నేనైతే ఫస్ట్ టైం. నాకైతే కొంచెం ఏంటి ఇంత తొందరగా వచ్చామని అడిగితే అప్పుడు చెప్పారు వాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 1 ఆ టైంలో లంచ్ టైం వచ్చేసరికి ఫుల్ ఉంటారు. సో ఆర్డర్ ఇచ్చే లైన్ ఎంత పెద్దగా ఉంటుందంటే మనకు ఫుడ్ అయితే త్వరగానే ఇచ్చేస్తారు, కానీ మనం ఆర్డర్ ఇవ్వాల్సిన లైన్ అయితే చాలా పెద్దగా ఉంటుందంట. సో మేమైతే ఇక్కడ తెచ్చేసుకొని ఫుల్గా తినేసామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ నా ఫ్రెండ్ అదే అడుగుతుందన్నమాట, ఎలా ఉంది. తను సజెస్ట్ చేసి తీసుకొచ్చింది కదా, సో కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది. సో ఇప్పుడు మేము అన్హెల్దీ తీసుకున్నాం కదా, సో దాన్ని సాచురేట్ చేయడానికి ఇక్కడైతే లైమ్ సోడా తాగుతున్నాము. సో ఈరోజు అంతా అన్హెల్దీ ఫుడ్డే తీసుకున్నామండి. సో ఇది బిర్యానీ కానీ, నెక్స్ట్ మూవీకి వెళ్తున్నాము, అక్కడ పాప్కార్న్, కూల్ డ్రింక్ అని చెప్పి ఫుల్ అన్హెల్దీ ఫుడ్తోనే చేసేసాము ఈరోజు అంతా. సో అలాగా అవి తాగేసి మేమైతే నెక్స్ట్ ఎలిమెంట్స్ మాల్కి వచ్చేసాము. సో ఫస్ట్ మేము 1కి మాకు షో ఉండిందనమాట. సో మేము 12 కల్లా వచ్చేసాము. అందుకు కొంచెం ఇట్లా షాపింగ్ చేస్తున్నాం అనమాట. సో ఏదో 1 అవర్ అట్లా టైంపాస్ చేద్దామని వచ్చాం, కానీ మాకు ఆగలేకపోయాం మేము. కొంచెం చిన్న షాపింగే చేస్తాం, పెద్ద షాపింగ్ ఏం కాదు. ఆడపిల్లలకి ఎక్కడ చూసినా ఇలాంటివి భలే ఉంటాయి కదండి. ఏ షాప్లో చూసినా, ఏ అవుట్లెట్లో చూసినా ఇలాంటివి అయితే భలే ఉంటాయి అమ్మాయిలకి. సో మేమైతే ఇక్కడ మొత్తం షాపింగ్ చేసుకొని మేము మూవీకి టైం అయిందనమాట. జస్ట్ 5 మినిట్స్ ఉంది మూవీకి. సో త్వరగా బిల్లింగ్ చేయించుకొని వచ్చేసాము. సో మూవీ అయితే మేము వెళ్ళిన మూవీ వచ్చేసి స్వాగ్ అండి. ఓకే, మూవీ అయితే బాగా కామెడీగా కొంచెం ఎమోషన్ పెట్టి బాగుంది. మూవీ ఓకే అండి, పెట్టవచ్చు, ప్రైస్ అంతా ఓకే. కానీ దీంట్లో పీవీఆర్లో కానీ, ఐనాక్స్లో కానీ, సినీపోలిస్లో కానీ అసలు ఎంత దారుణంగా పెంచేస్తారంటే ఈ పాప్కార్న్, కూల్ డ్రింక్ ఇంకా చెప్తే చాట్ అండి. 200, 300 బ్రౌనీ అడిగింటే ఈరోజు 170, 180 చెప్పారు. మార్జిన్ ఉండొచ్చండి ఎంతో కొంత పర్సెంట్, మరీ 100%, 200% మార్జిన్తో అమ్ముతున్నారు. దీని మీద కరణ్ జోహర్ ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు, కానీ ఎవరు దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు మూవీకి వచ్చారంటే పిల్లలు మాకు పాప్కార్న్ కావాలని అడుగుతారు, కానీ ప్రైజెస్ చూస్తే మూవీ కన్నా దానిలోకే ఎక్కువ పెట్టినట్లుంటుంది. సో కొంచెం ఈ ప్రైజెస్ ఈ పాప్కార్న్కి, స్నాక్స్కి తగ్గిస్తే చాలా బెటర్ అనమాట. సో మేమైతే మూవీ కంప్లీట్ చేసుకొని కొంచెం షాపింగ్ చేసి మళ్ళీ ఇప్పుడు పోలార్ బీర్కి వచ్చాం. ఏంటి తింటూనే ఉంటారా? అయితే తినడం లేకపోతే షాపింగ్ అయినా అనుకుంటున్నారా? ఎప్పుడో మార్నింగ్ 10:30, 11కి తిన్నామండి బిర్యానీ. సో మళ్ళీ ప్రైజెస్ చూసుకొని మూవీలో మేమేం తీసుకోలేదు, జస్ట్ ఒక కూల్ డ్రింక్ తీసుకున్నాము, రెగ్యులర్ తీసుకున్నాము, అది కూడా 300 పెట్టి తీసుకున్నాము. ఎందుకు వచ్చింది అని చెప్పి మేమేం ఎక్కువ తీసుకోలేదు. సో ఈవినింగ్ మూవీ అయిపోయాక, షాపింగ్ అయిపోయాక ఇలా పోలార్ బీర్కి వచ్చి నా ఫేవరెట్ హాట్ చాక్లెట్ తింటున్నాం అనమాట. సో ఎవరైనా పోలార్ బీర్లో ఇది ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. హాట్ చాక్లెట్ ఫడ్జ్ అనమాట. సో 3 స్కూప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఇచ్చి 1 హాట్ చాక్లెట్ ఫడ్జ్ ఇస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నేను ఏదన్నా నాకు ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ ఉన్నాయంటే అది ఇది మాత్రమే అనమాట. సో నేను ఎక్కువ స్వీట్ క్రేవింగ్స్ ఉండవు నాకు. ఒకవేళ ఐస్ క్రీమ్స్ ఆర్ స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయంటే నాకు మ్యాక్సిమం ఇదే ఇష్టం అనమాట. లాస్ట్ టైమే అడిగా నేను అర్చనని, పిలుచుకొని వెళ్తా అనింది, కానీ కుదరలేదు. సో ఇప్పుడు సరే ఈసారి, లాస్ట్ టైం కూడా అడిగావు కదా, పిలుచుకొని వెళ్ళలేదు. సో ఈసారి వెళ్దాం పదా అని చెప్పి వచ్చామన్నమాట. సో దాని తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళాము. సో అదండి, మేమైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసాం. మార్నింగ్ 10:30 ఏమో బయటికి వెళ్ళాము. సో వచ్చేసరికి ఆల్మోస్ట్ 7:30 అయిందనమాట. సో లంచ్ అయిపోయింది, అలాగే మూవీ అయిపోయింది. ఇంకా తర్వాత మెయిన్ థింగ్ షాపింగ్ అనమాట.
ఆ షాపింగ్ కూడా చేసేసాం. సో చూస్తే 3 బ్యాగ్స్ అనమాట. సో ఈరోజు మా హస్బెండ్స్తో మాకు కొంచెం ఉంటుంది అనమాట. 3 బ్యాగ్స్ షాపింగ్ చేసాం మేము. సో ఏం తీసుకున్నాము ఏంటంటే చూపిస్తాము. యాక్చువల్గా అయితే అది కామనే కదా, మనం కొన్నాక ఇంటికి వచ్చి దాన్ని ఒకసారి చూసుకోవాలన్నమాట. సాటిస్ఫాక్షన్ అనమాట, మనకు మంచిగా కొన్నాము అనే సాటిస్ఫాక్షన్ కోసం చూస్తాము. లేకపోతే మనం కొనింది ఇదేనా కాదా అని లైట్స్ కింద ఎలా ఉంటుందో చూస్తామో తెలియదు. కానీ ఇంటికి వచ్చాక ఒక విజిట్ అయితే మ్యాండేటరీ అనమాట. సో ఫస్ట్ మేము యుస్తా నుంచి తీసుకున్నాము. సో ఇది వచ్చేసి రిలయన్స్ బ్రాండ్ అనమాట, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో దీంట్లో అయితే ప్రైజెస్ అంతా ఓకే బడ్జెట్ ఫ్రెండ్లీనే ఉన్నాయన్నమాట. సో మా ఫ్రెండ్ అయితే 2 టీ-షర్ట్స్ తీసుకుంది, నేనైతే ఒక టాప్ తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ టీ-షర్ట్స్ చూపిస్తాము. టీ-షర్ట్స్ కూడా చూపించాలా అనుకుంటున్నారా? ఏదో మా ఇదండి ఎందుకు చూపిస్తున్నాం. సో ఇది జస్ట్ 200 వచ్చిన 200 అనమాట. నైట్ అట్లా ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి అట్లా ఉంటుంది ఇది. సో ఇంకోటి కూడా అలాంటి టీ-షర్టే ఇదనమాట. సో సింపుల్గా ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి. తనైతే మ్యాక్సిమం తను నైట్ వేరే తీసుకుంది. సో నేను కొంచెం ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది కదా మాకు అన్నట్టు తీసుకున్నాను. ఇదైతే నేను తీసుకున్నాను అనమాట, టాప్, క్రాప్ టాప్. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. బాగుందని చెప్పండి, బాగాలేకపోతే బాగాలేదని చెప్పండి. సో ఇది నేను తీసుకున్నాను అనమాట. సో ఇది అంటే యూసాలు ఎక్కువ షాపింగ్ చేయలేదన్నమాట మేము. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మేము మ్యాక్స్లో తీసుకున్నాము. సో మ్యాక్స్లో ఫస్ట్ వచ్చేసి ఇది ఎప్పుడు తీసుకున్నారు? ఓకే, ఇది వేరే పాప తీసుకున్నది. సో ఇది ఏమంటారు వచ్చినది ట్రౌజర్స్ అనమాట. సో నా ఫ్రెండ్ తీసుకుంది బ్లాక్ ట్రౌజర్, ఇలాంటిది ఇంకో ట్రౌజరు. సో సేమ్ లాంటివి 2 డిఫరెంట్ ట్రౌజర్స్ అనమాట. సో వేటికైనా సెట్ అయ్యేటట్లు తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి ఇంకో టాప్ అనమాట. సో ఇది అండ్ ఇంకోటి వచ్చేసి ఈ టాప్. ఇది సో ఇది మ్యాక్స్ షాపింగ్. నెక్స్ట్ వచ్చేసి ప్యాంటలూన్ షాపింగ్ అనమాట. కాదు, సారీ, ప్యాంటలూన్స్ కాదు, స్టైల్ యూనియన్ అనమాట. నేను మర్చిపోయాను, ప్యాంటలూన్స్ కూడా వెళ్ళాము కానీ ఏం తీసుకోలేదు అనమాట ప్యాంటలూన్స్లో. ఇది స్టైల్ యూనియన్. నేను ప్యాంటలూన్స్ అని అనుకుంటున్నాను, స్టైల్ యూనియన్. సో ఇదంతా నైట్ వేర్ అనమాట. సో దీన్ని మేము సెట్స్ లాగా చూపిస్తాము. మేము అయితే సపరేట్ కానీ మేము సెట్స్ లాగా అరేంజ్ చేసి తీసుకున్నాం అనమాట. ఈ రెండు ఒక సెట్ కదా. సో ఇది నైట్ వేర్. సో ఇది టాప్ అండ్ ఇది బాటమ్ అనమాట. సో ఇది ఒక సెట్. ఇంకో సెట్ వచ్చేసి వేరే సైజ్ చేద్దాం లేదు. సో ఇదొకటి అండ్ దానికి బాటమ్ ఇదన్నమాట. సో ఇంకోటి ఎక్స్ట్రా తీసుకున్నాము, వేరే ఇంట్లో ఉన్న వాటికి ఏమైనా సెట్ చేయొచ్చు అని చెప్పి. ప్లాజో బాగుంటుంది కదా, ఎప్పుడైనా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ఒక టీషర్ట్ వేసుకొని ఇది వేసుకొని వెళ్ళిపోవచ్చు. సో అదండి ఇవాళ షాపింగ్ అండ్ ఇవాళ మా వ్లాగ్. సో చాలా రోజులు అయింది మేము ఇట్లా బయటికి వెళ్ళి, అంటే వెళ్తున్నాం కానీ లైక్ ప్రాపర్గా ఓన్లీ గర్ల్స్ మాత్రమే వెళ్ళేది అయితే ఇదే అనమాట. సో ఇన్ని రోజుల పరిచయంలో మేము బయటికి వెళ్ళామంటే ఆ ఒక కళ్యాణ్ కాదు, కుషాల్స్కి ఒకటి వెళ్ళాము. దాని తర్వాత మళ్ళీ ఇదే అనమాట లాంగ్ డే. అది జస్ట్ 2 hours అంతే మేము ఉండింది. సో ఈరోజు చాలా లాంగ్ డేతో మేము మాత్రమే ఓన్లీ గర్ల్స్ outing అనమాట ఇది. సో అదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ like, share, comment and subscribe to our channel. Thank you for watching. See you in the next video. Bye.